అందరికీ కూడా నమస్కారం. ఇవాళ హోలీ శుభ సందర్భంగా యావత్తు మా బంజారా ప్రజలందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ గుంటూరు నగరంలో మరి మా అన్న మా బంజారాలకి సీనియర్ నాయకులు అయినటువంటి కృష్ణానాయక్ గారు, చంద్రనాయక్ గారు వారి యొక్క బృందం యొక్క ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క హోలీ వేడుకలు చాలా ఘనంగా, చాలా అంగరంగ వైభవంగా ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ హోలీ యొక్క సారాంశం ఒక్కటే, అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మా బంజారా, గిరిజన, లంబాడి ప్రజలు మరి వాళ్ళందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో వారు అన్ని రకాలుగా వాళ్ళకి మంచి జరగాలన్నదే ఈ యొక్క హోలీ యొక్క సారాంశం. కాబట్టి ఆ దిశగా భగవంతుడు కూడా అందరినీ కూడా ఆ రకంగా మంచి వైపు నడిపించాలని మేమందరం కూడా ఈ హోలీ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఇవాళ ఎందుకంటే భారతదేశంలో దాదాపుగా కోట్లాది మంది ప్రజలుగా మేము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బంజారాలుగా, లంబాడీలుగా, సుగాలీలుగా, మేము బంజారీలుగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మేమందరం కూడా జీవిస్తూ ఉన్నాం. అంటే మా భాష, మా యొక్క వేషం, మా యొక్క జీవన విధానం, మేము మాట్లాడే వంటి మాటలు కావచ్చు, మేము తినే తిండి కావచ్చు, మేము జీవించే విధానం కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ వెళ్ళినా మేమందరం కూడా ఒకేలాగానే ఉంటాం, ఒకే భాష మాట్లాడతాం, ఒకే జీవన విధానాన్ని మేమందరం కూడా కొనసాగిస్తున్నాం. కాబట్టి మేమందరం కూడా అంటే మా పూర్వీకులు కావచ్చు, మా ముందు ఉన్నటువంటి మా బంజారా నాయకులు కావచ్చు, ఇప్పుడు మేము కావచ్చు, అంటే మా భాషని ఇవాళ రాజ్యాంగంలో 8th షెడ్యూల్లో చేర్చాలి అన్నది ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాబోయేటువంటి రోజుల్లో ఆ దిశగా దాన్ని 8th షెడ్యూల్లో చేర్చాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో మేము దాదాపుగా 15 లక్షల మందిగా బంజారాలుగా, సుగాలీలుగా, లంబాడీలుగా మేము జీవిస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బంజారాల యొక్క అభివృద్ధికి, తాండాల యొక్క సమగ్ర అభివృద్ధికి ఇవాళ కొంత దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మిగతా రాష్ట్రాల్లో ఇవాళ తాండాల యొక్క వెల్ఫేర్ కోసం ఇవాళ రాష్ట్ర ప్రప్రభుత్వాలే ప్రత్యేక వెల్ఫేర్ బోర్డులని కూడా ఏర్పాటు చేసి అక్కడ ఆ యొక్క వెల్ఫేర్ బోర్డుకి చైర్మన్లుగా, డైరెక్టర్లుగా మా తాండా ప్రజలని నియమించి దానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత నిధిని కూడా కేటాయించి ఇవాళ తాండాలలో మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసం ఇవాళ అక్కడ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ రకంగా పనిచేస్తూ ఉన్నాయి. ఆ దిశలో ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ తాండాలకు వెళ్ళాలంటే కనీసం రోడ్డు సదుపాయాలు లేనటువంటి గ్రామాలు ఉన్నాయి, ఇవాళ కమ్యూనికేషన్ లేనటువంటి తాండాలు ఉన్నాయి, ఇవాళ తాండాల్లో పిల్లలు చదువుకోవాలంటే బడి లేనటువంటి తాండాలు ఉన్నాయి, ఇవాళ వైద్యం అందినటువంటి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లేనటువంటి తాండాలు ఉన్నాయి, ఇవాళ అంగన్వాడీ సెంటర్ లేనటువంటి తాండాలు ఉన్నాయి, ఇవాళ తాండాలలో కనీసం మంచినీళ్ళు తాగడానికి లేనటువంటి తాండాలు ఉన్నాయి, ఇవాళ డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, ఇవాళ హౌసింగ్స్ అంటే ఇల్లు లేనటువంటి ప్రజలు ఇవాళ ఈ రాష్ట్రంలో మా ప్రజలు ఇవాళ లక్షలాది మందిగా మేము ఉన్నాం. కాబట్టి ఎంతసేపు ఎన్నికల సందర్భంలోనే మా తాండా ప్రజలని, మా బంజారా, సుగాలీలని, లంబాడీలని మీరు గుర్తించడం కాదు, మా యొక్క తాండాల యొక్క అభివృద్ధి కోసం, మా బంజారా ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది తప్పనిసరిగా చేయాలని ఈ హోలీ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అమరావతి కేంద్రంగా ఇవాళ ఒక రాజధాని అంటే ఒక నగరాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారాలకి, లంబాడీలకి, సుగాలీలకి కేంద్ర బిందువు అయినటువంటి అమరావతి కేంద్రంగా మాకు కూడా ఒక 10 ఎకరాల అంటే స్థలాన్ని ఇవాళ బంజారాల యొక్క వెల్ఫేర్ కోసం, సుగాలీలు, లంబాడాల యొక్క వెల్ఫేర్ కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అక్కడ మా పూర్వీకుల యొక్క వారి యొక్క కల్చర్ని, వాళ్ళ యొక్క చరిత్రని ఇక్కడ ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేసి దాంట్లో భద్రపరచాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ మాకు రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఎవరైనా మా ప్రజలు వస్తే మా అందరికి ఉండడానికి, మాకు ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా మాకు అమరావతి కేంద్రంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మిగతా వర్గాలకి ఏ రకంగా అయితే వాళ్ళకి అవకాశం కల్పిస్తూ ఉందో మా బంజారాలకి, సుగాలీలకి, లంబాడీలకు కూడా ఒక సెంటర్ని ఏర్పాటు చేయాలని ఇవాళ హోలీ సందర్భంగా మేము గౌరవ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మేము అదే విధంగానే మా న్యాయమైన డిమాండ్లను కూడా పరిష్కరించాలని మా బంజారా లంబాడి, సుగాలి ప్రజల తరపున ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామని మరొక్కసారి తెలియజేస్తూ ఈ పండగ శుభ సందర్భంగా మా బంజారా ప్రజలకి, మిగతా అన్ని వర్గాల ప్రజలకు కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.